తమిళనాడులో కల్తీ సారా మరొకసారి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. కల్లకురిచి జిల్లాలో కల్తీ సారా తాగిన వారిలో 9 మంది మృతి చెందారు. మరొక 40 మంది హాస్పిటల్ పాలయ్యారు. వారందరినీ వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్సను అందిస్తున్నారు. మృతి చెందిన వారంతా కల్లకురిచి గ్రామస్తులే. దీంతో గ్రామంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కల్తీ సారా విక్రయాలపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సారా అమ్మిన దుకాణాన్ని ధ్వంసం చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. కల్తీ సారా ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై విచారణ చేపట్టారు. కల్తీ సారా ఘటనపై తమిళనాడు సర్కారు స్పందించింది. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు. కల్లకురిచి ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ సీఎం పళనిస్వామి విమర్శించారు. రైట్, ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది తమిళనాడు ప్రభుత్వం. తమిళనాడులో కల్తీ సారా మరొకసారి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటనలో 9 మంది మరణించినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తిక్ మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కార్తిక్. రైట్ అక్షయ, తమిళనాడులో ఒక విషాదమైనటువంటి ఘటన అనేది కూడా చోటు చేసుకుని చెప్పాలి. దాదాపు 9 మంది కల్తీ సారా తాగి మృతి చెందడం కూడా జరిగింది. అయితే ఇది నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నిన్న సాయంత్రం కూలి పనులు చేసుకుని ముగించుకుని వచ్చినటువంటి అందరూ కూడా చాలామంది కూడా చనిపోయినటువంటి వారందరూ కూడా ప్రస్తుతం ఆసుపత్రిలో కల్లకురిచి ఆసుపత్రితో పాటు మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నటువంటి వారందరూ కూడా కూలి పనులకు ప్రతినిత్యం వెళ్ళేటువంటి వాళ్ళే. అలా నిన్న వెళ్ళి వచ్చినటువంటి వారందరూ కూడా సాయంత్రం ఏదైతే కల్లకురిచిలో గ్రామంలో ఉన్నటువంటి అక్కడ ఏదైతే నాటు సారా కల్తీ సారా అనేది కూడా విక్రయిస్తూ ఉన్నారో ఆ తెలియకుండా సారా అనేది తాగడం కూడా జరిగింది. అయితే ఆ కల్తీ సారా తాగిన వెంటనే కూడా అప్పటి వరకు కూడా చాలాసేపు వరకు కూడా బాగానే ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత దాదాపు 9:30-10 గంటల ప్రాంతంలో ఒక్కొక్కరికి కూడా కంటి నొప్పితో పాటు కడుపు నొప్పి అనేది కూడా మొదలవడం కూడా జరిగింది. ఇది సాధారణంగా ఉండేటువంటి నొప్పులే అనుకుని చెప్పి అందరూ కూడా భావించారు. అయితే ఒకరి తర్వాత ఒకరికి నోట్లో నుంచి నురగ వస్తున్నటువంటి క్రమంలో ఆందోళన చెందినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా వారందరినీ సకాలంలో ఏదైతే కల్లకురిచి మెడికల్ కాలేజీకి కూడా తీసుకెళ్లడం కూడా జరిగింది. అయితే అప్పటికే 4 మృతి చెందారు. అయితే అప్పటి వరకు కూడా ఎంతమందికి ఆ యొక్క కల్తీ సారా అనేది విక్రయించారనేది కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకరి తర్వాత ఒకరు బాధితుల సంఖ్య అనేది కూడా పెరుగుతూ ఉండేసరికి అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఈరోజు తెల్లవారుజామునే అలర్ట్ అయ్యారు. ఎవరైతే ఆ ప్రాంతంలో ఏదైతే సారా తాగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సకాలంలో గుర్తించే పనిని కూడా చేపట్టడం కూడా జరిగింది. అయితే ఎప్పటికప్పుడు బాధితుల సంఖ్య అనేది కూడా పెరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా దాదాపు 45 మందికి పైగా కూడా కల్తీ సారా తాగి ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో కూడా చికిత్స పొందుతున్నారు. వారందరికీ కూడా ఐసీయూలో చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా 9 మంది కల్తీ సారా తాగి కూడా మృతి చెందడం కూడా జరిగింది. అయితే మనకి ఎన్టీవీ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. గోవిందరాజ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో కల్తీ సారా అమ్ముతున్నటువంటి వ్యక్తి చిన్న చిన్న కవర్లలో చుట్టి అప్పటికప్పుడు అక్కడ అమ్ముతూ ఉన్నాడు. పక్కనే ఒక దుకాణం ఉన్నప్పటికీ కూడా సపరేట్గా ఒక చిన్న సంచుల్లో ఒక బిందెల్లో పెట్టుకుని మరీ కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఇలాంటి కల్తీ మద్యం తాగి కల్తీ సారా తాగి చనిపోవడం కూడా జరిగిందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ వ్యక్తిని పోలీసులకు పట్టివ్వడం కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి షాపుతో పాటు అక్కడ చుట్టుపక్కల మిగతా వాళ్ళు ఎవరైతే కల్తీ సారా అమ్ముతున్నారో వారందరినీ కూడా పట్టుకుని పోలీసులకు నేరుగా గ్రామస్తులే అప్పచెప్పినటువంటి పరిస్థితి. దీని మీద ఇప్పటికే విపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమిళనాడు కల్తీ సారాకు అడ్డాగా మారిందంటూ కూడా తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మెరుగైన వైద్యం వారందరికీ కూడా అందించాలని చెప్పి కోరినటువంటి పరిస్థితి. అయితే మొదట సారా తాగిన వెంటనే కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు రాలేదు. దాదాపు 2-3 గంటల తర్వాత రకరకాల లక్షణాలు వారిలో బయటపడడం కూడా జరిగింది. మొదట చాలా మందికి కళ్ళు ఎర్రగా అయిపోవడం కూడా జరిగింది. దాని తర్వాత కొద్దిమందికి తీవ్రమైనటువంటి కడుపు నొప్పి రావడం కూడా జరిగింది. కొద్దిమందికి కాళ్ళు చేతులు పడిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో రకరకాల కారణాలతో ఒక్కసారిగా అందరూ కూడా ఆసుపత్రి వైపు రావడంతో ఎక్కడో పెద్ద ఎత్తున ఇది జరిగినట్టుగా కూడా గుర్తించి వెనువెంటనే అక్కడ ఉన్నటువంటి వారందరినీ గుర్తించి ఆసుపత్రికి తరలించే లోపల కూడా అప్పటికే దాదాపు 5 మంది తెల్లవారుజామున చనిపోవడం కూడా జరిగింది. అటు తర్వాత చికిత్స పొందుతూ కూడా ఇప్పటి వరకు కూడా 9 మంది చనిపోయారు. మిగిలిన 40 మంది చికిత్స పొందుతున్నటువంటి వారి పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉంది. అయితే వారికి మెరుగైన వైద్యం అందించాలి అంటూ కూడా స్టాలిన్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. అక్షయ. ఓకే కార్తిక్. అంజలియా
அஞ்சு ஓனரா சரிண்ணா நீனா நீ சரியா இது நம்ம சொல்கிறேன் ஹாஸ்பிட்டலும் கூட ஃபோன் பண்ண சொல்லுவாங்களா யாருண்ணா ஓனரா